రియో ఒలింపిక్స్ లో రజితం, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం. వరుసగా 2 ఒలింపిక్స్ లో మెడల్స్ అందుకుని సింధు సత్తా చాటింది. ఇప్పుడు మూడోసారి భారీ అంచనాల మధ్య ప్యారిస్ లో బరిలోకి దిగింది. పతకాల రేస్ లో తీన్మారాడేయాలని సింధు పట్టుదలగా ఉంది. మూడోసారి మెడల్ అందుకోవాలనే కసితో ఆడుతోంది. అందుకు తగినట్టే ప్రస్తుత ఒలింపిక్స్ లో సింధు ఆట తీరు సాగుతోంది. బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో జోరు కొనసాగిస్తోంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై సింధుకు తిరుగు లేకుండా పోయింది. తొలి గేమ్ ను ఈజీగా గెలిచింది. ప్రత్యర్థి నుంచి సింధుకు పోటీనే ఎదురుకాలేదు. రెండో గేమ్ లోనూ స్టార్ షట్లర్ చెలరేగింది. 34 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించింది. 21-5, 21-10 తేడాతో విజయం సాధించింది. ఒలింపిక్స్ లో సింధు ఇదే ఫామ్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి కూడా పతకం గ్యారంటీ అని అంచనాలు పెంచేసుకుంటున్నారు. మెన్స్ సింగిల్స్ లో లక్ష్య సేన్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. గ్రూప్ చివరి మ్యాచ్ లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై సత్తా చాటాడు. ప్రపంచ 4వ ర్యాంకర్ పై చేయి సాధించాడు. 21-18, 21-12 తేడాతో గెలిచాడు. గ్రూప్ ఎల్ నుంచి ప్రీ క్వార్టర్స్ కు క్వాలిఫై అయ్యాడు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి టాప్ ఫామ్ లో ఉన్నారు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచారు. గ్రూప్ సి లో టాప్ ప్లేస్ ను దక్కించుకున్నారు. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ కు దూసుకుపోయింది. మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో జోడీ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. నాకౌట్ రేస్ నుంచి అవుట్ అయింది. మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొడుతోంది. రౌండ్ 32లో సింగపూర్ ప్లేయర్ జియాన్ పై గెలిచింది. 4-2 తేడాతో విక్టరీ కొట్టింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కింది. 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అర్హత రౌండ్ లో 7వ స్థానం సాధించాడు. బాక్సింగ్ లో లవ్లీనా కూడా అంచనాలు పెంచేస్తోంది. మహిళల మిడిల్ వెయిట్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో నార్వే బాక్సర్ సున్నివాపై గెలిచింది. 5-0 తేడాతో సత్తా చాటింది. గత ఒలింపిక్స్ లో లవ్లీనా బ్రాంజ్ అందుకుంది.